హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి షేర్ చేయండి. ఈరోజు ఏప్రిల్ 28, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ప్రశ్న వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి అడగడం జరిగింది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రక్షణ రంగానికి సంబంధించి వేటిపైన ఫోకస్ చేయాలంటే వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు, ఉదాహరణకు తీసుకుంటే సిప్రి, గ్లోబల్ ఫైర్ ఇండెక్స్, నిన్నటి క్లాస్లో మనం ఒకటి కవర్ చేసాం, అలాంటివి. నెక్స్ట్, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి వేటిని దిగుమతి చేసుకుంటున్నాం ఆయుధ సంపత్తికి సంబంధించి. నెక్స్ట్, ఇటీవల డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారు వేటికి ఆమోదముద్ర వేశారు. నెక్స్ట్, రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఒప్పందాలు, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, అవి క్షిపణులే కానివ్వండి, షిప్సే కానివ్వండి, లేదా తుపాకులే కానివ్వండి, డ్రోన్సే కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించి ఇలాంటివి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ప్రశ్నని చూడండి. చాలామంది ఆస్పిరెంట్స్ నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్, వేలాది మంది అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను అడిగే ప్రశ్నకి ఎంతవరకు మీకు సమాధానం తెలిసిన, తప్పైనా పర్లేదు, మీకు అనిపించిన సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు చెప్తున్నానంటే, సమాధానం ఇవ్వడం అనేది ప్రాక్టీస్ అయిపోతుంది. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా టాపిక్ నుండి తప్పనిసరిగా ఈ ప్రశ్న వస్తుంది అని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే ఇక్కడ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రశ్న రూపంలో అడుగుతున్నాను. మీరు ఇక్కడ ప్రశ్న ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే నేను ఎలాగూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు ఆ టాపిక్ పట్ల క్లారిటీ అనేది వస్తుంది. ఇక పోటీ పరీక్షలో ఆ టాపిక్ నుండి కానివ్వండి, అదే కనుక ప్రశ్నగా కనిపించింది అనుకోండి, మీరు కాన్ఫిడెన్స్తో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రశ్న ఏదైతే ఉంటుందో వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి. ఓకేనా? సో ఇక నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్న ఏంటంటే, రక్షణ రంగానికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఎగుమతులు ఎంతగా నమోదైనాయి? గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎంత వృద్ధిని సాధించడం జరిగింది? ఇక్కడ చూడండి, ఫినాన్షియల్ ఇయర్ ఏం అడుగుతున్నాను, 2024-25 ఆర్థిక సంవత్సరం అనేది ఏ రోజు నుండి ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1 నుండి ప్రారంభం అవుతుంది. ఏ రోజుతో ముగుస్తుంది? మార్చ్ 31తో ముగుస్తుంది. అంటే 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 రీసెంట్ వరకు మన రక్షణ రంగానికి సంబంధించి ఉత్పత్తులు ఉంటాయి కదా, వాటిని ఎంత మొత్తంలో ఎగుమతులుగా చూడడం జరిగింది. ఆ వాల్యూ అనేది కావాలి. ఆన్సర్ వచ్చేసి 23,622 కోట్ల రూపాయలు. 23,622 కోట్ల రూపాయలు. సో వెరీ ఇంపార్టెంట్, 23,000 రౌండ్ ఫిగర్గా గుర్తుంచుకోండి. ఓకేనా? మరియు ఇక్కడ ఏమడుగుతున్నాను ప్రశ్న చూడండి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, గత ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎంతైతే రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులు జరిగినాయో దాంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఆ వాల్యూ అనేది, గ్రోత్ అనేది ఎంతగా చూడడం జరిగింది. సో 12.04%. లాస్ట్ అంతకుముందు ఫినాన్షియల్ ఇయర్లో అరౌండ్ 21,000 crore రూపీస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ డిఫెన్స్ సెక్టర్ అలా చూసాం మనం. ఓకేనా? సో ఈసారి ఎంతగా అని చెప్పేసి అడిగాను. సో సింపుల్ క్వశ్చన్. అండ్ ఇలాంటి గణాంకాలు ఏవైతే ఉంటాయో 1-2 సార్లు చూడండి. ప్రశ్న ఇచ్చినప్పుడు కూడా ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడుగుతున్నాడో చూడండి. కొన్ని విషయాల్లో కంపారిటివ్ స్టడీ అనేది కావాలి మనకు. ఇలాంటి ఎగుమతులు, దిగుమతులు, ర్యాంకింగ్స్ ఇలాంటివి చదివేటప్పుడు. ఓకేనా? మీకు మరింత ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన రక్షణ రంగ ఎగుమతులు ఏవైతే ఉంటాయో 23,622 కోట్ల రూపాయలు. సో ఇక్కడ సమాధానాన్ని అది ఇచ్చాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే
కంపారిజన్ ఏంటి అని నన్ను గ్రోత్ రేట్ అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21,083 కోట్ల రూపాయల ఎగుమతులను చూసాము రక్షణ రంగానికి సంబంధించి. సో ఇదెంత 12.04%. 12% అనేది గ్రోత్ రేట్ని సాధించడం జరిగింది. అంతకుముందు 15,918 కోట్ల రూపాయల రక్షణ రంగ ఎగుమతులను చూసాము. అంతకుముందు 12,814 కోట్ల రూపాయలు, అంతకుముందు 8,434 కోట్ల రూపాయలు. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు చాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు అఫీషియల్గా చెప్పిన గణాంకాలు. అండ్ ఇంకొకటి, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి తెలుసు, నేను ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఏ టాపిక్స్ అయితే చెప్తున్నాను చాలా డెప్త్గా ఇస్తున్నాను. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ 100% మీకు కవర్ అయిపోతాయి. March 5th నుండి మనం రెగ్యులర్గా అందిస్తున్నాము. నేను ఇక్కడ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన స్క్రిప్ట్ PDF రూపంలో కంప్లీట్గా విత్ ఇమేజెస్, ఏదైనా మ్యాప్ పాయింటింగ్ ఉంటే మ్యాప్ పాయింటింగ్ని కూడా PDF రూపంలో అందిస్తున్నాను మన యాప్లో. సో GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్ లింక్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. అందులో మన డైలీ CA కోర్స్ కానివ్వండి, CA 360 కోర్స్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కోర్స్ కానివ్వండి, అన్ని కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని. ఓకేనా? సో ఈరోజే యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో మీకు కొన్ని శాంపుల్ PDFస్ని కూడా అందుబాటులో ఉంచాను, చూడండి. ఎస్, ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ April 28, 2025 కదా. సో ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే ఒక బిగ్గెస్ట్ డీల్ని చూస్తున్నాం. బిగ్గెస్ట్ డీల్ అంటున్నాను రక్షణ రంగానికి సంబంధించి. మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వివిధ దేశాలపైన ఆధారపడుతున్నాం కదా. ఆయుధ సంపత్తి పైన వివిధ దేశాల నుండి తుపాకులను దిగుమతి చేసుకోవడము, యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడము, లేదంటే నావల్ షిప్స్ని దిగుమతి చేసుకోవడము, ఇలాంటివి చూస్తూ ఉంటాము. డ్రోన్స్ని కానివ్వండి, మిసైల్స్ని కానివ్వండి, ఇలాగా. ఇక్కడ ఫ్రాన్స్ దేశం నుండి, ఫ్రాన్స్ అనగానే చరిత్రలో మనకు రఫేల్ యుద్ధ విమానాల గురించి ఆల్రెడీ డీల్ని చూస్తూనే వస్తున్నాము. ప్రస్తుతం భారతదేశ అమ్ముల పొదిలో ఎన్ని ఉన్నాయి రఫేల్ యుద్ధ విమానాలు? 36 ఉన్నాయి. 36 రఫేల్ ఫైటర్ జెట్స్ అనేవి మన అమ్ముల పొదిలో ఉన్నాయి. 2 స్క్వాడ్రన్స్లో చూస్తున్నాం మనం. ఓకేనా? మరి ఈ రఫేల్ యుద్ధ విమానాలను ఏ సంస్థ తయారు చేస్తుంది? దసో ఏవియేషన్ సంస్థ వారు తయారు చేయడం జరుగుతుంది. దసో ఏవియేషన్ ఫ్రాన్స్ దేశానికి చెందిన సంస్థ. ఇదే సంస్థ తయారు చేసిన మిరాజ్ 2000 యుద్ధ విమానాలు కూడా మన భారతదేశ అమ్ముల పొదిలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది అప్రస్తుతం. మనకు ప్రస్తుతం టాపిక్ ఏంటి? ఈరోజు ఒక డీల్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఏంటది? భారత్ ఫ్రాన్స్ డిఫెన్స్ డీల్ అని చెప్పచ్చు. రక్షణ రంగానికి సంబంధించిన డీల్. రఫేల్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో మెరైన్ వర్షన్ భారత్ దిగుమతి చేసుకోబోతోంది. ఎన్ని విమానాలు అని అడుగుతారు? 26. ఇందులో 22 ఏమో సింగిల్ సీటర్, 4 వచ్చేసి ట్విన్ సీటర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమడుగుతారంటే 2025 ఏప్రిల్ 28వ తేదీన భారతదేశ రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా రఫేల్ మెరైన్ జెట్, మెరైన్ అంటే సముద్ర సంబంధిత అని అర్థాన్ని ఇస్తుంది. మ్యారిటైమ్ మెరైన్. మనందరికీ తెలుసు భారతదేశము పెనిన్సులా, ఇండియా పెనిన్సులా 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది. కాబట్టి ఇక్కడ రక్షణ అనేది ఇంపార్టెంట్. ఆ రక్షణపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇవి అధునాతనమైన రక్షణ సేవలు అనేవి అందిస్తాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ డిఫెన్స్ డీల్ వచ్చేసి 63,000 కోట్ల రూపాయలు. ఓకేనా? సో ఇది మీరు చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగవచ్చు. ఇక దీనికి అదనంగా ఇంకా మనం ఏం జోడించుకోవచ్చు అంటే కొన్ని దేశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రక్షణ రంగ దిగుమతులపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఉదాహరణకి అమెరికా నుండి మనం రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా వేటిని దిగుమతి చేసుకుంటున్నామని అడగవచ్చు. వేటిని ఉదాహరణ తీసుకుంటే పొసిడాన్ 8I నిఘా విమానాలు. ఇవి పొసిడాన్ 8I నిఘా విమానాలు మనకు నావీలో సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం సముద్ర ప్రాంతంలో రక్షణ అవసరాలు తీరుస్తున్నాయి. అమెరికా నుండి మనం దిగుమతి చేసుకున్న పొసిడాన్ 8I. దీంతో పాటు అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్స్, ఇవన్నీ కూడా ఇవి హెలికాప్టర్స్, వీటిని అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి సిగ్ సావర్ గన్స్ తుపాకులు అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. హర్పూన్
క్షిపణులు వీటిని కూడా అమెరికా నుండి దిగుమతి చేసుకుంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ఒక దేశం తీసుకుంటే ఫ్రాన్స్ అంటే రఫేల్ యుద్ధ విమానాలు మిరాజ్ 2000. నెక్స్ట్ వచ్చేసి స్పెయిన్ నుండి C295 విమానాలు క్యారియర్స్ ఇవి. అండ్ అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ నుండి ఇజ్రాయెల్ మనకి ఎప్పటికీ కూడా మిత్రదేశం. బెంజమిన్ నెతన్యాహు గారు ఇజ్రాయెల్ దేశాధినేతగా ఉన్నంతకాలం సింపుల్గా చెప్పాలంటే. సో ఇజ్రాయెల్ దేశం నుండి మనము హెరాన్ డ్రోన్స్ని, నెగెవ్ లైట్ మిషన్ గన్స్ని, స్కై స్ట్రైకర్స్, సూసైడ్ డ్రోన్స్ వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రస్తుతం భారతదేశం రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది అంటే 2nd పొజిషన్లో ఉంది. సిప్రీ రిపోర్ట్ మనం రీసెంట్గా చూసాము. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కూడా ఒక ప్రశ్న ఇచ్చాను. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్వీడన్ కేంద్రంగా పనిచేసిన సంస్థ రీసెంట్గా డిఫెన్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి ఒక నివేదిక రిలీజ్ చేసింది కదా. ఆ నివేదిక ప్రకారము ప్రపంచంలో ఆయుధ దిగుమతుల్లో టాప్లో ఏ దేశం ఉంది అంటే యుక్రెయిన్ ఉంది. 2nd వచ్చేసి భారత్ ఉంది. మరి భారతదేశము రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా ఏ దేశం నుండి అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది? ఇండియాస్ లార్జెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్ ఎవరు అంటే మన పెద్దన్న రష్యా. సో రష్యా వెరీ 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 ఇంపార్టెంట్. రష్యా నుండి మనము బ్రాహ్మోస్, రష్యా భారత్ సహకారంతో బ్రాహ్మోస్ క్షిపణుల గురించి కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం S-400 మిసైల్ సిస్టమ్సే కానివ్వండి, అండ్ మనకి సుకోయ్ యుద్ధ విమానాలే కానివ్వండి, ఇవన్నీ కూడా రష్యాకి సంబంధించి. సో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో రఫేల్ జెట్ డీల్. సో రఫేల్ మెరైన్ జెట్స్ సింపుల్గా 26కి సంబంధించి 63,000 కోట్ల రూపాయల డీల్ అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఎస్. సో భారత్ ఫ్రాన్స్ ఓకేనా 63,000 కోట్ల రూపాయలు సో రూపాయలు విలువైన డీల్ అనేది ఈ రోజున మనం చూడడం జరిగింది. ఓకేనా. ఎస్. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం ఇది. గవర్నమెంట్ అంటే భారత ప్రభుత్వానికి ఫ్రాన్స్ ప్రభుత్వానికి. ఓకేనా. ఒప్పందం ప్రకారం 22 సింగిల్ సీటర్ రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలు, 4 ట్విన్ సీటర్ ట్రైనర్ జెట్స్ ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని INS విక్రమాదిత్య, INS విక్రాంత్ నౌకాదళ వాయుసేనలపై మోహరిస్తారు వీటిని. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఉగాండా. వార్తలు నిలిచిన ఒక ప్రాంతంగా చూడండి. ఏదైనా ఒక దేశం గురించి కానీ ఒక ప్రాంతం గురించి కానీ మనం చూస్తున్నామంటే దానికి సంబంధించి లొకేషన్ అనేది మీకు చూపిస్తున్నాను. మ్యాప్ పాయింటింగ్ అనేది చూపిస్తున్నాను. ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ అనేది ఫోకస్ చేయండి. మీకు నేను డైలీ సీఏ PDF ఏదైతే అందులో కూడా ఈ మ్యాప్స్ ఇస్తున్నాను ఈజీగా. ఓకేనా. సో ఇక్కడ ఉగాండా ఏదైతే ఉంటుందో దాని లొకేషన్ ఉగాండా ఏ ఖండంలో ఉంటుంది? ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం ఉగాండా. కంపాల రాజధాని అని చెప్పేసి మనం తరచూ చూస్తూ ఉంటాం కదా. సో ఉగాండా ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే ఒక వ్యాధిని నిర్మూలించిన దేశంగా వ్యాధి నిర్మూలనతో వార్తల్లోకి వచ్చింది. సో ఎబోలా. ఓకేనా. ఎబోలా సూడాన్ వైరస్ వ్యాప్తికి ఏ దేశము? ఉగాండా స్వస్తి పలికిందంట, ముగింపు పలికిందంట. ఓకేనా. ఎబోలా సూడాన్ వైరస్ వ్యాప్తికి ముగింపు పలుకుతూ ఇటీవల ఉగాండా దేశం వార్తల్లోకి రావడం జరిగింది. సో ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉగాండా ప్రభుత్వము లాస్ట్ కన్సిక్యూటివ్గా 42 డేస్ నుండి ఎలాంటి కేసెస్ కూడా ఈ ఎబోలా వైరస్కి సంబంధించి నమోదు కాలేదు. లాస్ట్ 42 డేస్ నుండి. వాస్తవానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఒక వ్యాధి విషయంలో ఒక దేశము నిర్మూలించింది అని అఫీషియల్గా WHO ప్రకటిస్తూ ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. WHOకి చీఫ్గా ప్రస్తుతం టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి సంబంధించిన వారు. ఎందుకంటే కొన్ని సంస్థలకు సంబంధించి దేశాధినేతల గురించి మనం చూస్తున్నప్పుడు వారు ఏ దేశానికి చెందిన వారని కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. గత పోటీ పరీక్ష పేపర్స్ చూడండి మీరు. ఓకేనా. ఏ ఒక్క బిట్ కూడా మిస్ చేయట్లేదు. ఓకేనా. సో WHO చెప్పింది లాస్ట్ 42 డేస్లో ఉగాండాలో ఎబోలా సూడాన్ వైరస్ కేసెస్ అనేవి నమోదు కాలేదు. సో నిర్మూలించింది, అద్భుతమైన పనితీరు అని చెప్పేసి ప్రశంసించడం జరిగింది. ఓకేనా. మొదటి కేసు కాంపాలా, ఉగాండా రాజధాని కాంపాలలో గుర్తించిన 3 నెలల్లోపు వ్యాప్తిని పూర్తిగా నియంత్రించగలిగారంట. ఎబోలా సూడాన్ వైరస్ 1976లో మొదటిసారి సూడాన్ దేశంలో గుర్తించబడింది. ఎబోలా సూడాన్ వైరస్. ఎబోలా వైరస్ వ్యాధి మానవులకు తీవ్ర జ్వరాలు, అంతర్గత బాహ్య రక్తస్రావాలు కలిగించే వ్యాధిగా గుర్తించబడింది.
WHO గణాంకాల ప్రకారము 2025 నాటికి ఎబోలా వ్యాప్తిని నియంత్రించడానికి శీఘ్ర ప్రతిస్పందన విధానాలు బలోపేతం చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ ఉగాండా మ్యాప్ చూడండి. ఉగాండా ఈజ్ ఎబోలా అవుట్ బ్రేక్ ఫ్రీ అని వార్తల్లోకి వచ్చింది. ఇక వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకుకు సంబంధించి నివేదిక. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కొన్ని టాపిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏదైనా ఒక నివేదిక అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న నివేదికలు, ఏదైనా నివేదిక వార్తల్లోకి వచ్చినప్పుడు ఆ నివేదిక పేరు, ఆ రిపోర్ట్ పేరేంటి, ఎవరు రిలీజ్ చేశారు, ఆ రిపోర్ట్లో ఏ గణాంకాలను మెన్షన్ చేశారు, భారతదేశానికి సంబంధించి కనుక మెన్షన్ చేస్తే అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మీకు నిన్నటి క్లాస్లో కూడా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని చెప్పడం జరిగింది. సో సోషల్ ఇష్యూస్ ఆధారంగా అటువంటివి చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన కేంద్రం ఇక్కడ వాషింగ్టన్ డీసీ అంటే అమెరికా కేంద్రం పనిచేస్తుంది. వరల్డ్ బ్యాంకుకు ప్రస్తుతం చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ చరిత్రలో 14th ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. భారతీయ మూలాలున్న వ్యక్తి అజయ్ బంగా గారు. ఓకేనా? ఇవి బేసిక్ పాయింట్స్. వాళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్, పేదరికానికి సంబంధించిన నివేదికను రిలీజ్ చేస్తారు. అందులో గణాంకాలు పోటీ పరీక్షల కోణంలో మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే రిపోర్ట్ అనగానే వందలాది పేజెస్ ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 4-5 పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటినే ఫోకస్ చేయాలి. ఓకేనా? నేను ఇస్తున్న పాయింట్స్ చూడండి, సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా విడుదల చేసిన పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ ఆన్ ఇండియా అంటే భారతదేశం పైన ఇచ్చిన నివేదిక, పావర్టీ పేదరికం పైన సింపుల్గా. ఓకేనా? ఈ నివేదిక ప్రకారము 2011-12 ఆర్థిక సంవత్సరం నుండి 2022-23 మధ్యకాలంలో 17.1 కోట్ల మంది భారతీయులు కడు పేదరికం నుంచి బయటపడ్డారంట. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఇటీవల 2025 ఏప్రిల్ మంత్లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ ఆన్ ఇండియా నివేదిక ప్రకారము భారతదేశంలో 2011-12 సంవత్సరం నుంచి 2022-23 మధ్యకాలంలో 17.1 కోట్ల మంది కడు పేదరికం నుండి బయటపడ్డారంట. అవుట్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. రోజుకు 183 రూపాయల కన్నా తక్కువ సంపాదించేవారు 2011-12లో 16.2% ఉంటే 2022-23 నాటికి ఈ సంఖ్య 2.3% తగ్గింది. మంచి విషయమే, మంచి పరిణామం. అంతకుముందు ఇంతకంటే తక్కువ సంపాదించే వాళ్ళు ఎక్కువ మంది ఉండే, ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు వచ్చారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అంటే పేదరికం నుండి బయటపడుతున్నారు. గ్రామీణ అంటే రూరల్ ఏరియాస్లో పావర్టీ ఎక్కువగా ఉంటుందని మనం చిన్ననాటి నుండి కూడా నేర్చుకుంటాం కదా. సో గ్రామీణ కడు పేదరికము 18.4% నుండి 2.8%కి, పట్టణాల్లో 10.7% నుండి 1.1%కి తగ్గిందంట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. పేదరికం గురించి మనము పర్సెంటేజ్ చూసినప్పుడు ఇంత పర్సెంట్ నుండి ఇంత పర్సెంట్కి తగ్గింది అంటే అది మనం హర్షించదగ్గ విషయం. అంటే పేదరికం తగ్గింది అనే ఒక అర్థాన్ని చూడాలి. ఓకేనా? ఒకవేళ ఇది పెరిగిందని అనుకోండి, పేదరికం పెరిగినట్లు. ఓకేనా? ముఖ్యంగా ఇలాంటి పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత్ ప్రస్తుతం దిగువ మధ్య ఆదాయ వర్గ దేశంగా, లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీగా గుర్తించినట్లు ప్రపంచ బ్యాంక్ ఈ నివేదికలో స్పష్టం చేసింది. ఇక ప్రపంచ బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటైంది? 1944లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ. ఓకేనా? ఇక లోయర్ మిడిల్ ఇన్కమ్ దేశాలుగా వార్షిక వ్యక్తిగత ఆదాయము $1,136 నుండి $4,465 మధ్య ఉండే దేశాలను ప్రపంచ బ్యాంకు వర్గీకరిస్తుంది. ఓకేనా? ఇది ఈ స్కేల్ అన్నట్టుది. దీని ఆధారంగా భారత్లో పేదరికం తగ్గుదల ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా కానివ్వండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్స్ కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల జరుగుతుందంట. ఓకేనా? నెక్స్ట్, కోస్టల్ స్టేట్స్ మీట్ 2025 మత్స్యరంగ అభివృద్ధికి ప్రధాన దిశానిర్దేశం. ఈరోజు ఈ సమ్మిట్ అనేది వార్తల్లోకి వచ్చింది. మన భారతదేశ ఫినాన్షియల్ క్యాపిటల్ లేదా ఎకనామిక్ క్యాపిటల్, మన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏమో ఢిల్లీ, ఫినాన్షియల్ లేదా ఎకనామిక్ క్యాపిటల్ ఆర్థిక రాజధాని అంటే ముంబై, మహారాష్ట్ర. సో అక్కడ ఈ సమావేశం అనేది ఈరోజు ఒక మీట్ ఏంటంట,
కోస్టల్ స్టేట్స్ మీట్. ఫిషరీస్ కోస్టల్ స్టేట్స్ మీట్. కోస్టల్ స్టేట్స్ అంటే అర్థం ఏంటి? తీరరేఖ కలిగిన రాష్ట్రాలు. తీరరేఖ, కోస్ట్ ఏరియా ఉన్న రాష్ట్రాలు. మన భారతదేశంలో రాష్ట్రాలను గనక పరిశీలిస్తే ఎన్ని తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఉన్నాయని అడుగుతారు. రాష్ట్రాలు 9 రాష్ట్రాలు ఉన్నాయి. ఏంట రాష్ట్రాలు? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. 9 రాష్ట్రాలు. తీరరేఖ అంటే సముద్ర సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు. సో ఆ ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించి ఫిషరీ మత్స్యరంగాన్ని అభివృద్ధి చేయడం పైన, సహకారం పైన చర్చా వేదికే ఈరోజు ఈ కోస్టల్ స్టేట్స్ మీట్ అనేది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ వారు నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో రీసెంట్గా కేంద్ర మత్స్య పశుసంవర్ధక డైరీ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అంటాం కదా, ఫిషరీస్ వారు ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 ముంబై తాజ్ మహల్ ప్యాలెస్లో ఈ మీట్ అనేది, కోస్టల్ స్టేట్స్ మీట్ అనేది నిర్వహించబడుతుంది. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటారు? కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారి అధ్యక్షతన ఈ సమావేశం అనేది జరిగింది. ఓకేనా? ఈరోజు మనం చూడవచ్చు, ఈరోజు 28th. ఓకేనా? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 7 తీర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం 255.30 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభము, శంకుస్థాపన ఇందులో భాగంగా జరిగింది. మరి ఇంకేం ఇనిషియేటివ్స్ అంటే మెరైన్ ఫిషరీస్ సెన్సస్ ఆపరేషన్స్ అనేది ప్రారంభం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం. టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజ్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేస్తారంట. సో డైరెక్ట్గా చూడండి, ఈ సమావేశం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో, భారతదేశంలో తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని, ఇలా క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకేనా? అండ్ అదనపు సమాచారం మీకు ఏదైతే ఇస్తున్నానో ఒక్కొక్క టాపిక్ వార్తలో నిలిచిన అంశం ఏదైతే ఉంటుందో, ఏదో న్యూస్ పేపర్ ఆర్టికల్ డైరెక్ట్గా కాకుండా ఆ టాపిక్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. జనరల్ స్టడీస్ అయితే జనరల్ స్టడీస్లో కన్సర్న్ సబ్జెక్ట్కి, లేదా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ పాయింట్స్ కావాలంటే వాటిని అడిషన్ చేసేసి అదనపు సమాచారాన్ని ఇస్తున్నాను. మీకు ఇచ్చే పీడిఎఫ్లో ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. అదనపు సమాచారం పైన ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒక 15-20 మార్క్స్ వస్తాయి, పర్ఫెక్ట్గా చదువుతాను ఒక భావన నుండి బయటికి రండి. కరెంట్ అఫైర్స్ పైన మనకు గ్రిప్ ఉంటే జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోరింగ్ చేయొచ్చు. ఈ వాస్తవాన్ని గ్రహించండి. కైలాస మానస సరోవర్ ఉంటుంది కదా, సో హిందూ పిల్గ్రిమ్స్ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. మానస సరోవర్ యాత్ర అనేది దాదాపు 5 ఏళ్ల విరామానంతరము ప్రారంభం కాబోతుంది. 5 ఏళ్ల విరామం, మనకు కరోనా సమయంలో బ్రేక్ అనేది వచ్చింది. మానస సరోవర్ కైలాస యాత్ర, సో హిందువులు చాలా పవిత్రంగా చూస్తారు. ఇది కానివ్వండి, చార్ధామ్ యాత్ర కానివ్వండి, ఇలాంటివి చూడాలి. ఏ ప్రాంతంలో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఇలాంటివి ఇంపార్టెంట్. ఓకేనా? కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 26న ప్రకటించింది. ఆ ప్రకటన ప్రకారం కైలాస్ మానసరోవర్ యాత్రను 2025 జూన్ నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. యాత్ర జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగుతుంది. ఈసారి చాలా కట్టుదిట్టమైన భద్రతా పరిస్థితులను ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం ఏప్రిల్ 22, 2025 రోజున పహల్గామ్, బైసరన్ ఆ వ్యాలీ ప్రాంతంలో జరిగిన కాల్పులు. ఇటువంటి పరిస్థితుల్లో మరింత భద్రతను కల్పిస్తున్నారు ఈ ఏరియాలో. ఓకేనా? ఉత్తరాఖండ్లోని లిపు లేక్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాలు రెగ్యులర్గా మనకు వార్తల్లోకి వస్తాయి. లిపు లేక్, కాలాపాని ఇలాంటివి. ఓకేనా? లిపు లేక్ నుండి 50 మంది చొప్పున 5 బృందాలు సిక్కింలోని నాతులా పాస్ నుంచి 10 బృందాలు యాత్రకు బయలుదేరుతాయి. సిక్కింలోని నాతులా పాస్ నుండి కూడా యాత్రికులు దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ యాత్ర 2020 కోవిడ్ పరిస్థితుల కాలంలో నిలిపివేయబడింది. మళ్ళీ ఇప్పుడు అనేక చర్చల అనంతరం ఇప్పుడు ఇది రావడం జరిగింది. ఆ ప్రాంతంలో చాలా కూడా కొన్ని ఘర్షణలు, భారత్ చైనా సంబంధాల ప్రతికూలత వల్ల కూడా ఆపేశారు. ఇప్పుడు ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్. కైలాస పర్వతం, మానస్ సరోవర్ సరస్సు టిబెట్లో ఉన్నాయి. హిందువులకు, బౌద్ధులు మరియు జైనులకు పవిత్ర క్షేత్రాలుగా పరిగణించబడతాయి. లిపులేక్ పాస్ ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి పితోర్గఢ్ జిల్లాలో ఉంది. నాతులా పాస్ సిక్కిం రాష్ట్రంలో గల కీలకమైన హిమాలయ పాస్. సో ఇక్కడ నుండి భారత ప్రభుత్వం 1981లో అధికారికంగా కైలాస్ మానస్ సరోవర్ యాత్రను ప్రారంభించారు. యాత్రికులు సాధారణంగా 18 నుండి 70 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఆరోగ్య ప్రమాణాలు, హెల్త్ చెకప్స్ చేస్తారు. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ ఏరియాస్, కామన్గా హై ఆల్టిట్యూడ్ ఏరియాస్కి మనకి పోతున్నప్పుడు టెంపరేచర్ అనేది డ్రాప్ అయిపోతుంది. నార్మల్ ల్యాబ్స్ రేట్, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి. ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ముక్కు నుండి బ్లీడింగ్. ఎప్పుడైనా మీరు కూడా చూడండి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే, మనం హై ఆల్టిట్యూడ్ ఏరియాస్, హిమాలయాస్ కానివ్వండి, ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి,
ఎత్తైన ప్రాంతాలు, మంచు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఆ ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉండే ప్రాంతాలు నార్మల్ ల్యాబ్ స్టేట్, ఇదంతా కూడా జాగ్రఫీలో కాన్సెప్ట్. అక్కడ మనకు తెలియకుండానే, ఎలాంటి గాయం లేకుండానే బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి ఇవి జరుగుతాయి. దానివల్ల ప్రాబ్లం లేదు. ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్, ప్రెషర్ గ్రేడియంట్ అనేది ఏదైతే ఉంటుందో అలా మార్పుల వల్ల. ఇక భారత అణు విద్యుత్ రంగంలో 49% విదేశీ పెట్టుబడికి అనుమతి. ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా రూట్ ఉంటుంది. సో ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా ఎంత ఎక్కువ మొత్తంలో ఎఫ్డిఐస్ని అట్రాక్ట్ చేస్తుందో అక్కడ పాజిటివ్ ఎకనామిక్ గ్రోత్ని మనం చూస్తాము. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశంలో, ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ మొత్తంలో వస్తాయో అక్కడ పాజిటివ్ ఎకనామిక్ గ్రోత్ని చూస్తాం. అండ్ రంగాల వారీగా ఇక్కడ ఒక్కొక్క సెక్టర్ వైజ్గా రక్షణ రంగంలో ఇంత పర్సెంటే అలౌ చేస్తామని అలాంటివి ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే అణు విద్యుత్ రంగంలో మన భారతదేశంలో న్యూక్లియర్ ప్లాంట్స్, మనకు ఫేమస్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఏంటి? తారాపూర్, జైతాపూర్. ఏ రాష్ట్రము? మహారాష్ట్ర. కైగా కర్ణాటక. రావత్ బట్ట రాజస్థాన్. నరోరా యూపీ. కాక్రపార గుజరాత్. కుడంకులం తమిళనాడు. సో వీటిపైన ఎగ్జామినేషన్లో రెగ్యులర్గా అడుగుతున్నాను, అందుకే మీకు ఇది కూడా నేను రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 మార్క్ ఎక్స్పెక్టెడ్ ఏరియా ఇది. సో ఇక్కడ అణు విద్యుత్ రంగంలో న్యూక్లియర్ ఎనర్జీ ఫీల్డ్లో 49% విదేశీ పెట్టుబడికి అనుమతి ఇవ్వడం గురించి భారత ప్రభుత్వం యోచిస్తుందని చెప్పేసి మనము చూడడం జరిగింది. సో భారత అణు విద్యుత్ రంగంలో 49% విదేశీ పెట్టుబడిని అనుమతించడానికి సిద్ధమవుతుంది. దీని ద్వారా స్వచ్ఛ శక్తిని ప్రోత్సహించడమే లక్ష్యము. అండ్ మాన్సూన్ సెషన్ 2025లో సివిల్ లేబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ మరియు అటామిక్ ఎనర్జీ చట్టం సవరణలకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. విదేశీ మరియు ప్రైవేటు కంపెనీలకు అణుశక్తి ప్లాంట్ల నిర్వహణలో భాగస్వామ్యం చేసే అవకాశాలు కల్పించనున్నారు. భారత్ 2047 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని 8 గిగావాట్స్ నుండి 100 గిగావాట్స్కి పెంచాలని, అంటే వికసిత భారత సమయానికి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక అటామిక్ ఎనర్జీ యాక్ట్ భారతదేశంలో 1960 చట్టం ప్రకారము ఇప్పటి వరకు అణు విద్యుత్ రంగం పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంది. న్యూక్లియర్ ఎనర్జీ అనేది. సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010 అణు ప్రమాదాల సమయంలో బాధ్యతల పరిమితిని నిర్వచించింది. ఇవన్నీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మీకు అడగవచ్చు. ప్రస్తుతం భారత్లో ప్రధాన అణు విద్యుత్ ఉత్పత్తి సంస్థ NPCIL, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 2025 నాటికి భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న అణు విద్యుత్ సామర్థ్యం గల దేశాల్లో ఒకటిగా నిలుస్తుందంట. అండ్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది PMO ఆఫీస్ పరిధిలో పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. ఒక శాఖ గురించి ఇచ్చి అది ఏ మంత్రిత్వ శాఖ, ఏ పరిధిలో పనిచేస్తుందని కూడా అడగొచ్చు. ఇక స్పేస్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి జపాన్ వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది. మీకు లాస్ట్ 1 డే or 2 days బ్యాక్ ఒక టాపిక్ చెప్పాను. సో మూన్ పైన, చంద్రుని పైన లూనార్ ప్రోగ్రాము. సో చంద్రుని పైన చైనా, రష్యా ఒక న్యూక్లియర్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి యోచిస్తున్నాయని చెప్పేసి, అక్కడ విద్యుత్ అవసరాల కోసమని ఇలాంటివి మనం చూస్తున్నాం. ఇక్కడ స్పేస్లో సౌర విద్యుత్, సోలార్ శక్తి. సో సోలార్ ఎనర్జీ ఏమో జపాన్, న్యూక్లియర్ ఎనర్జీ ఏమో వీరు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది స్పేస్లో, ఇదేమో మూన్. సో అంతరిక్షంలో సౌరశక్తి ఉత్పత్తి కోసం జపాన్ ఒక వినూత్న ప్రయత్నం అనేది చేస్తారు. ఆల్రెడీ ఇప్పటికే సౌరశక్తి ఉత్పత్తి అనేది మనం చూస్తున్నాం, కానీ దాన్ని ట్రాన్స్మిట్ చేయడం విషయంలో వీళ్ళ టెక్నాలజీ ఏంటో చూస్తే సరిపోతుంది. అంతరిక్షంలో సూర్యకాంతి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే మైక్రోవేవ్ రూపంలో నేరుగా భూమిపైకి పంపించే ప్రణాళికను జపాన్ స్పేస్ సిస్టమ్స్ వారు రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ పేరుని ఏమని పెట్టారంటే ఒహిసామా, అంటే జపనీస్లో సూర్యుడిగా పెట్టారు. వైర్ల అవసరం లేకుండా స్పేస్లో ఉత్పత్తి చేసిన విద్యుత్ను భూమిపై లేదా భూమికి మైక్రోవేవ్ తరంగాల ద్వారా పంపించడమే ఈ ప్రయోగం యొక్క ప్రధాన లక్ష్యం అంట. ఏప్రిల్ 2025 తర్వాత ఎప్పుడైనా ఈ వినూత్న ప్రయోగం జరగవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. టెక్నాలజీ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్. ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయిందనుకోండి, సఫలమైందనుకోండి, భవిష్యత్తులో అంతరిక్ష విద్యుత్ ఉత్పత్తి, పునరుత్పాదక శక్తిలో విప్లవాత్మక మార్పులకు దారితీయనుంది. స్పేస్ సోలార్ పవర్ కాన్సెప్ట్ మొదటిసారి 1968లో అమెరికన్ శాస్త్రవేత్త పీటర్ గ్లాసర్ గారు ప్రతిపాదించారు. మైక్రోవేవ్ ఆధారిత శక్తి ప్రసారం ద్వారా భూమికి
విద్యుత్ పంపడం సాంకేతికంగా సవాళ్ళతో కూడుకున్న పని. ఇక నెక్స్ట్ లాస్ట్ మనము ఒక 3 days బ్యాక్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు చెప్పాను, ఐఎన్ఎస్ సూరత్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రత్యేకత ఏంటి అని. మిసైల్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది శత్రు దేశాల నుండి వచ్చే వాటిని అని చెప్పేసి. మరొకసారి నిన్నటి రోజున అరేబియా సముద్రంలో ఒక క్షిపణికి సంబంధించిన పరీక్ష జరిగింది. భారత నౌకాదళం నావీ వారు నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష. సో పాకిస్తాన్తో ప్రస్తుతం ఏర్పడిన ఉద్రిక్తతలు మనందరికీ తెలుసు. ఏప్రిల్ 22 మన భారతదేశ చరిత్రలో ఎప్పటికీ కూడా ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుంది, డార్క్ స్పాట్. ఎందుకంటే అమాయక టూరిస్టర్స్ పైన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అటువంటి పరిస్థితుల తర్వాత ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అటారీ వాఘా బార్డర్, దానిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. సింధు నదీ జలాల ఒప్పందం, దానిపైన క్వశ్చన్స్ రావచ్చు. అది ఎప్పుడు జరిగింది, 1960 September 19th, ఏవైనా కానివ్వండి. ఏ నదులు భారతదేశానికి అధికారము, ఏ నదులు, ఈస్టర్న్ ఫ్లోయింగ్ ఏమో ఇండియాకి, వెస్టర్న్ ఫ్లోయింగ్ ఏమో పాకిస్తాన్కి, ఇలాంటివి. అండ్ నెక్స్ట్ సిమ్లా ఒప్పందం, దానిపైన సంతకం చేసిన వారెవరు, ఉద్దేశం ఏంటి, ఇలాంటివి ఎగ్జామినేషన్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ పరీక్షల ద్వారా దీర్ఘశ్రేణి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే పోరాట సామర్థ్యాన్ని భారత్ ప్రదర్శించింది. ఇటీవల ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక నుంచి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారంట. సో గుర్తుపెట్టుకుని అరేబియా సీలో ఐఎన్ఎస్ సూరత్ అనేది భారతదేశంలో నిర్మితమైన అత్యాధునిక గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక 2022లో నౌకాదళంలో చేరింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా ఆల్రెడీ అరేబియన్ సీలో ప్రవేశించింది, ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఇవన్నీ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే రక్షణ రంగానికి సంబంధించిన సమాచారాన్ని టీవీ ఛానల్స్లో కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి ప్రదర్శించకూడదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా లైవ్ టెలికాస్ట్లు, రక్షణ రంగానికి సంబంధించిన అలర్ట్స్ ఏమైనా ఉన్నా కూడా జాగ్రత్త వహించండి ప్రచారం కల్పించడం విషయంలో అని చెప్పేసి అఫిషియల్గా గైడ్లైన్స్ ఇచ్చారు. ఓకేనా, అవి పాటించాలి ఎవరైనా కూడా. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ క్షిపణి వ్యవస్థను DRDO మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి. భారత నౌకాదళం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025 నాటికి ప్రపంచంలో శక్తివంతమైన నౌకాదళంలో ఒకటిగా ఎదిగింది. పర్యాటకం ద్వారా వచ్చిన విదేశీ మారక ద్రవ్యం రికార్డు స్థాయికి చేరిందంట. పర్యాటకం ఏ దేశమైనా గుర్తుపెట్టుకోండి, టూరిజంని ఎంకరేజ్ చేసే, టూరిజంని డెవలప్ చేసే దేశాలైనా రాష్ట్రాలైనా కూడా ఎకనామీలో పాజిటివ్ గ్రోత్ రేట్ చూస్తాయి. అంతెందుకు, కొన్ని దేశాలు ఇప్పటికీ కూడా టూరిజం సెక్టార్ పైన ఆధారపడుతున్నాయి. టూరిజం సెక్టారే. ఎందుకంటే విదేశీయులు వచ్చారనుకోండి, అక్కడ వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్ఫ్లో అనేది ఉంటుంది, ద్రవ్యం. మన భారతదేశంలో కూడా వివిధ రాష్ట్రాలు టూరిజం పైన ఆధారపడతాయి. ఉదాహరణ తీసుకుంటే గోవా లాంటి రాష్ట్రాలు కానివ్వండి, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలు కానివ్వండి, ఇలాంటివి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పర్యాటకం. సో పర్యాటకం ద్వారా వచ్చిన విదేశీ మారక ద్రవ్యం రికార్డు స్థాయికి చేరిందంటే 2024 సంవత్సరం చివరికల్లా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు చెప్తున్న గణాంకాలు. 2024లో పర్యాటక రంగం ద్వారా భారతదేశానికి వచ్చిన విదేశీ మారక ద్రవ్యం రికార్డు స్థాయిని అధిగమించింది. కరోనా సంక్షోభం ఇప్పుడు 2020-21 మొత్తం టూరిజం మొత్తం కూడా ప్రపంచమంతా కూడా లాక్డౌన్లో ఉండే. ఆ తర్వాత మళ్ళీ ప్రపంచమంతా కూడా పుంజుకుంది. టూరిజం సెక్టర్ కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ 2023 నుంచి తిరిగి పర్యాటకం ఊపందుకుంది. 2019 సంవత్సరంలో 3.5 కోట్ల పర్యాటకులు వచ్చారు. 2020-21లో 4 కోట్ల లోపే ఉన్నారు. ఇది కరోనా ప్రభావాన్ని సూచిస్తుంది. 2024లో విదేశీ మారక ద్రవ్యం అనేది 33.18 బిలియన్గా నమోదు కాగా ఇది 2019 30.1 బిలియన్ స్థాయిని మించి ఉందంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో 2019లోనేమో $30.1 బిలియన్ త్రూ టూరిజం. సో కరోనా టైంలో చూడండి ఎంత ఇంపాక్ట్ పడిందో. మళ్ళీ పుంజుకుంటుంది 2022లో $21.4 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం, దేనికి, టూరిజం సంబంధించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2023లో 28.07. ఇక 2024లో రికార్డ్ కేంద్ర పర్యాటక శాఖ వారు ఇచ్చిన గణాంకాలు. ఈరోజు మీరు న్యూస్ పేపర్స్లో చూడొచ్చు. ఈరోజు న్యూస్ పేపర్లోనే కవర్ అయింది టాపిక్. ఇక నెక్స్ట్ ఒక ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. విదేశీ ఒప్పందము, మన భారతదేశ సంస్థకి మరియు రష్యాకి సంబంధించి ఒప్పందము. CSIR, IMMT మరియు రష్యా సంస్థల మధ్య కీలక ఒప్పందాలు అనేవి జరిగినవి. ఏదైనా ఒప్పందం వార్తలోకి వచ్చినప్పుడు ఏ సంస్థల మధ్య ఒప్పందం, ఉద్దేశం ఏంటి, ఎనఫ్. భారతదేశంలో ప్రఖ్యాత పరిశోధన సంస్థ
సిఎస్ఐఆర్ ఐఎంఎంటి అంటే ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. మరియు ఈ సంస్థకి మరియు రష్యా సంస్థలైన ఆ సంస్థల పేరు గుర్తుంచుకోండి, గిరెడ్మెట్ అండ్ రొసాటమ్ అండ్ NUSTMISIS. ఈ సంస్థల పేర్లు ఇవి రష్యాకి సంబంధించిన సంస్థలు. వీటితో వేటి విషయంలో ఒప్పందం జరిగిందంటే క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ మరియు సస్టైనబుల్ రీసోర్సెస్ అభివృద్ధి పైన కలిసి పనిచేయడానికి ఒప్పందం అనేది జరిగింది. సో భారతదేశ సంస్థ మరియు రష్యాకు సంబంధించి ఈ సంస్థల మధ్య ఒప్పందాలు. ఈ సహకారం ద్వారా వినూత్నమైన స్థిరమైన ఖనిజ వనరుల వినియోగ సాంకేతికతలను అభివృద్ధి చేయడము, పారిశ్రామిక రంగానికి మద్దతు ఇవ్వడము లక్ష్యంగా ఉందంట. సిఎస్ఐఆర్ ఐఎంఎంటి 1964లో భువనేశ్వర్లో ప్రాంతీయ పరిశోధన ప్రయోగశాలగా స్థాపించబడి 2007లో ప్రస్తుత పేరుతో పునర్నామకరణ చేయబడిందంట. ఇది సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ. ఇక రష్యా సంస్థ రొసాటమ్ ప్రపంచంలో అగ్రగామి అణుశక్తి సంస్థల్లో ఒకటి. ఓకేనా? ఎస్. ఇక ఫెస్టివల్స్, ఇటీవల కాలంలో చాలా ఫెస్టివల్స్ గురించి మనం చూస్తున్నాము. ఆప్రికాట్ ఫెస్టివల్ అని చెప్పేసి లడక్ గురించి చూసాము. ఇంకో మన సంస్కృతిలో భాగమైన గోర్సమ్ కోరా ఫెస్టివల్, అదెక్కడ మనం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చూసాము. ఇలాంటివి చూడండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి, మేఘాలయ అంటేనే ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్. ముఖ్యంగా మేఘాలయలో మాన్సూన్లో ఎక్కువగా ఉంటుంది. మేఘాలయ అనగా మనకు ఉమన్ ఘాట్ రివర్ గుర్తుకు రావాలి. ఉమన్ ఘాట్ రివర్ యొక్క ప్రత్యేకత ఏంటి? ద క్లీనెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. వాటర్ అంతా చాలా క్లీన్గా కనబడతాయి. నెక్స్ట్ మేఘాలయ అనగానే లివింగ్ రూట్ బ్రిడ్జెస్ గుర్తుకు రావాలి. ఇవే మీకు ఎగ్జామినేషన్లో అడుగుతారు. లివింగ్ రూట్ బ్రిడ్జెస్, సహజ వేరు వంతెనలు. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రాబెర్రీ ఫెస్టివల్. సో స్ట్రాబెర్రీ ఫెస్టివల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగంగా ఎప్పుడు జరగబోతోంది? మేఘాలయ రాష్ట్రంలో జరగబోతోంది. మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్. అక్కడే నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ కూడా ఉంది. మనకు జోనల్ కౌన్సిల్ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా. నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ మేఘాలయలో షిల్లాంగ్ కేంద్రం పనిచేస్తుంది. ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకోండి. మేఘాలయ రాష్ట్రం రానున్న మే 2, 3 తేదీల్లో 2 రోజుల పాటు స్ట్రాబెర్రీ ఫెస్టివల్ను నిర్వహించనుంది. వ్యవసాయ, పర్యటన, ఆగ్రో టూరిజం మరియు గ్రామీణ జీవనోపాధిని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. ఈ ఉత్సవాన్ని మేఘాలయన్ ఏజ్ లిమిటెడ్ మేఘాలయ రాష్ట్ర పర్యాటక శాఖ వారు నిర్వహిస్తున్నారంట. ఇక స్ట్రాబెర్రీ ఉత్పత్తి పెరిగిన 3 ప్రాంతాల్లో ఉత్సవం జరుగుతుంది మేఘాలయలో. సో ఎక్కడ అంటే సింటుంగ్, ఇది తూర్పు కాశీ హిల్స్. మేఘాలయ అంటేనే గారో, కాశీ, జాయింతియా హిల్స్ అని మనం వింటూ ఉంటాం కదా. అండ్ సోహ్లియా, రిబోయ్ జిల్లా, డారే చిగ్రే, పడమట గారో హిల్స్, ఈ ప్రాంతాల్లో ఈ ఫెస్టివల్ అనేది ఫేమస్ మేఘాలయ రాష్ట్రంలోనిది. మేఘాలయ రాష్ట్రం 1972లో అస్సాం నుండి విభజించబడి ఏర్పడింది. అందులో రాజధాని షిల్లాంగ్. మేఘాలయ పీతల మేఘాలయగా ప్రసిద్ధి. ఏటా సగటు 1200 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుంది. మీరు మేఘాలయలో చూస్తే మాసిన్రామ్, చిరపుంజి, మనం చిన్ననాటి సోషల్ బుక్స్లో మనం చూస్తే వెటెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి, లేదా ఎప్పుడు కూడా వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలని చిరపుంజి, మాసిన్రామ్ గురించి చూస్తాం కదా, అంతా మేఘాలయనే. స్ట్రాబెర్రీ సాగు ఇటీవల మేఘాలయలో ప్రధానంగా తేమగా ఉన్న పర్వత ప్రాంతాల్లో వేగంగా విస్తరించింది. ఎస్. ఇక మన తెలంగాణ రాష్ట్రము ఛత్తీస్గఢ్ సరిహద్దులో లాస్ట్ కొన్ని రోజులుగా ఒక ఆపరేషన్ అనేది నక్సల్స్ ఏరవేతే లక్ష్యంగా జరుగుతున్న ఆపరేషన్ కగార్. దీనికి వ్యతిరేకత అనేది వార్తాపత్రికలో చూస్తున్నాము. అంతెందుకు నిన్నటి రోజున ఒకనొక పార్టీకి సంబంధించి రజతోత్సవ వేడుకలు 25th యానివర్సరీ సెలబ్రేషన్లో కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా చెప్పారు, ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాము, ఆపేయమని చెప్పేసి చర్చలు జరపాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ మేధావులు హరగోపాల్ లాంటి వారి ప్రముఖులు కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖను అందించడం రేవంత్ రెడ్డి గారికి. సో ఇవన్నీ జరుగుతున్నాయి. నక్సల్స్ ఏరవేతే కార్యక్రమంగా ఆపరేషన్ కగార్ గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్ట్ సుప్రీం కమాండర్ హిడ్మాను లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. హిడ్మా కర్రెగుట్టల్లో బంకర్లో సాయుధ దళంలో నిఘా ఉన్నట్లు చెప్తున్నారు. సో ఎవరు ఈ ఆపరేషన్ కగార్లో? ముఖ్యంగా మన రక్షణ బలగాలు సింపుల్గా 4 హెలికాప్టర్లతో 20 మానవరహిత వైమానిక వాహనాలు అంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, డ్రోన్ల ద్వారా కూడా ఆపరేషన్ చేస్తున్నారు. ఓకేనా? 2 డ్రోన్ స్క్వాడ్రన్స్ ఇవన్నీ కూడా. అండ్ ఒక శాటిలైట్ ఆధారంగా మొత్తం కూడా సర్వే చేస్తున్నారు. NTRO శాటిలైట్ చిత్రం ఆధారంగా విశ్లేషిస్తున్నారు. NTRO.
సో హిడ్మా దక్షిణ బస్తర్ మావోయిస్టు దళాలకు ముఖ్య సుప్రీం కమాండర్గా గుర్తించబడ్డారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కదా ఈ ఆపరేషన్లో, అది 1939లో ఏర్పాటైన పారామిలిటరీ ఫోర్సెస్ లేదా పారా బలగాలు. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, డ్రోన్స్ టెక్నాలజీ అండ్ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాటిలైట్. ఈ శాటిలైట్ పంపించే చిత్రాల ఆధారంగానే ఆ నక్సల్ సంబంధించి ఉన్న ప్రాంతాలను వీటిని ఫిల్టర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ టెక్నాలజీ సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఐపీఎల్. సో ఐపీఎల్ 18th ఎడిషన్, 18వ ఎడిషన్. సో ఐపీఎల్కి సంబంధించి రీసెంట్గా పంజాబ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్, అందులో మొట్టమొదటిసారి ఒక టెక్నాలజీ. వాస్తవానికి ఏప్రిల్ 22, 2025 రోజున పహల్గామ్ బైసరన్ వ్యాలీలో దాడి జరిగింది, ఉగ్రదాడి. ఆ తర్వాత చాలా పర్యాటక ప్రదేశాలు కానివ్వండి, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతం, ఒక దగ్గర మాబుగా ఉండే ప్రాంతాల్లో కానివ్వండి, స్టేడియంస్ కానివ్వండి, మాల్స్, హాల్స్ కానివ్వండి, అక్కడ రక్షణపరమైన చర్యలను తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి క్రికెట్ మ్యాచ్ మన ఇండియాలో క్రికెట్కి ఉన్న క్రేజ్ తెలుసు, అందులోనే ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. సో ఐపీఎల్లో ఆ స్టేడియంలో వేలాది మంది, కొన్ని స్టేడియంస్ అహ్మదాబాద్ లాంటి స్టేడియం అయితేనేమో, నరేంద్ర మోదీ స్టేడియం అయితేనేమో 1,00,000కు పైగా సీటింగ్ కెపాసిటీ. ఇక్కడ ఒకే దగ్గర ఇంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కాపాడాలి. అందులోని క్రికెటర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కాపాడడానికి ఏం చేస్తారంటే కామన్గా క్రికెట్ మైదానం ఉంటుంది కదా, పైన ఒకవేళ డ్రోన్స్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, ఇటీవల కాలంలో డ్రోన్స్ని మన సర్వీసెస్ కోసం, మంచి పనుల కోసం వాడుతున్నాం. కొన్ని తీవ్రవాద సంస్థలు డ్రోన్స్ ఆధారంగా దాడులను కూడా చేస్తున్నారు. ఏదైనా ఒక డ్రోన్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ డ్రోన్ అనేది ఈ క్రికెట్ స్టేడియంకి దరిదాపుల్లోకి వచ్చింది అంటే దాన్ని గుర్తించి వెంటనే దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని పేల్ చేసే సింపుల్గా. అటువంటి ఒక టెక్నాలజీ అనేది తీసుకొచ్చారు. అదే వజ్రా షాట్ క్రికెట్ స్టేడియంస్లో ప్రస్తుతం ఇన్స్టాల్ చేశారు. ఇక నుండి ఐపీఎల్ జరిగే అన్ని స్టేడియంస్లో కూడా ఈ వజ్రా షాట్ని పెడుతున్నారు. ఎందుకంటే డ్రోన్లను గుర్తిస్తుంది, అది డ్రోన్లను దాడుల నుండి కాపాడేందుకు. ఓకేనా. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం అప్రమత్తం అవడంతో బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో ఆటగాళ్ల భద్రతను మరింత కఠినతరం చేసింది. భద్రతను బలోపేతం చేయడానికి వజ్రా సూపర్ షాట్ అనే ప్రత్యేక యాంటీ డ్రోన్ పరికరాన్ని ఉపయోగిస్తుంది. వజ్రా సూపర్ షాట్ను భారతదేశానికి చెందిన ప్రైవేట్ కంపెనీ, చెన్నై బేస్డ్ సంస్థ బిగ్ బాంగ్ బూమ్ సొల్యూషన్స్ వారు రూపొందించారు. ఇది ఇప్పుడు కాదు, పాతదే. లాస్ట్ 2 years నుండి దీన్ని చాలా ప్రాంతాల్లో వాడుతున్నారు. షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా. క్రికెట్ స్టేడియంలో వాడడం ఇది మొదటిసారి. ఓకేనా. ఈ పరికరం ఏదైతే ఉంటుందో మైదానంలో డ్రోన్ దాడులను సమర్థంగా పసిగట్టి అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వజ్రా సూపర్ షాట్ 4 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శత్రు డ్రోన్లను గుర్తించగలదు, మరియు దీన్ని సులభంగా తీసుకెళ్ళొచ్చుంట. ఓకేనా. ఇక తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో ప్రపంచ పోటీ జరగబోతోంది. సో మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరగబోతోంది. 72nd ఎడిషన్ తెలంగాణలో, హైదరాబాద్లో May 7th నుండి 31st వరకు. సో నెక్స్ట్ మే అంతా కూడా తెలంగాణలో ఈ ప్రోగ్రామ్ అనేది దాదాపు ప్రపంచం నుండి పర్యాటకులు కూడా వస్తారు. సో దీనికి సంబంధించి ఒక లోగోని ఆవిష్కరించారు నిర్వాహకులు. లోగో ఇది ఈరోజు మీరు వార్తాపత్రికలు చూస్తుంటారు. మిస్ వరల్డ్ 72nd ఎడిషన్ లోగో తెలంగాణ జరూర్ ఆనా అని ఒక స్లోగన్ కూడా ఇచ్చారు. తెలంగాణ జరూర్ ఆనా, తప్పకుండా రండి అని. సో తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్న 72nd మిస్ వరల్డ్ పోటీల ప్రచార లోగోను అధికారికంగా ఖరారు చేశారు. మిస్ వరల్డ్ ఫెస్టివల్ను May 7 నుంచి 31 వరకు హైదరాబాద్లో జరుగుతుంది. లోగోపై తెలంగాణ జరూర్ ఆనా అనే నిదానం ఉంచారు. రాష్ట్ర ఆతిథ్యం ఏదైతే ఉందో ఆతిథ్యాన్ని ప్రతిబింబించేలా ఈ లైన్ అనేది ఇచ్చారు లోగో పైన. ఇక మిస్ వరల్డ్ పోటీ 1951లో ప్రారంభించబడింది. ప్రపంచంలో అతి పురాతన మరియు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సుందరి పోటీ. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మిస్ వరల్డ్కి సంబంధించి మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది కదా. May 7th నుండి 31st వరకు 25 రోజుల పాటు 22 ఈవెంట్లు జరుగుతాయి. దాదాపు 140 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ ఇందులో పాల్గొంటారు. వారితో పాటు డాక్టర్స్, ఇంజనీర్స్, న్యాయవాదులు వీరందరూ కూడా. దీని ద్వారా తెలంగాణ విశ్వవ్యాప్తం అవుతుంది. 1951లో ఎరిక్ మార్లీ అనే బ్రిటిష్ వ్యక్తి ఈ పోటీలను ప్రారంభించారు. ఓకేనా. అండ్ ప్రస్తుతం ఆయన భార్య జూలియా మార్లీ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ అనేది కొనసాగుతూ ఉంది. బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే థీమ్. ఓకేనా. ఇక నెక్స్ట్ చరిత్రకారుడు MGS నారాయణ్ గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ఒక చరిత్రకారుడు. సో చరిత్రకారుడు యాక్చువల్గా ఇతను తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. చరిత్రకారుడు రీసెంట్గా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారంటే తను ఏ రంగానికి సంబంధించి, ఏ రాష్ట్రానికి సంబంధించి చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంజిఎస్ నారాయణన్ గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. తను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి యాక్చువల్గా మద్రాసు ప్రెసిడెన్సీ ఆ ప్రాంతానికి సంబంధించిన వారు, చరిత్ర లేదా హిస్టోరియన్గా ప్రముఖంగా గుర్తింపు పొందాడు. ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ప్రముఖ చరిత్రకారుడు, విద్యావేత్త, భారత చారిత్రక పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ మాజీ చైర్మన్ ఎంజిఎస్ నారాయణ్ గారు 93 ఏళ్ల వయసులో వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఓకేనా. మలయాళం, ఇంగ్లీష్, తమిళం, సంస్కృత భాషల్లో నిష్ణాతుడు అయిన ఆయన బ్రాహ్మీ, పటేలుతు గ్రంథ లిపులతో ప్రావీణ్యం సంపాదించారు. ఓకేనా. ఇక ఐసిహెచ్ఆర్ అనేది 1972లో ఏర్పాటైంది. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కాబట్టి దీనికి సంబంధించిన అదనపు అంశం. ఇక తెలంగాణ రాష్ట్ర సిఎస్గా నూతన చీఫ్ సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె రామకృష్ణారావు గారు. ప్రస్తుతం శాంతికుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు కదా. శాంతికుమార్ గారు ఈ మంత్ ఎండింగ్లో తను రిటైర్ అవ్వబోతున్నారు. తన స్థానంలో ఇతను రాబోతున్నారు. సో నూతన సిఎస్గా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి మహిళా సిఎస్గా శాంతికుమారి గారు, తన స్థానంలో ఇతను రాబోతున్నారు. సో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో సిఎస్గా 5 ఉన్నారు. మొట్టమొదటి వ్యక్తి సిఎస్ రాజీవ్ శర్మ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో. ఓకేనా. సో సిఎస్గా రాబోతున్నారు. 1991 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి కె కృష్ణారావు గారు. ఓకేనా. కె రామకృష్ణారావు గారు. ఎస్. సో ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి. ఇక క్రీడలకు సంబంధించి మనుష్ షా, దియా చిటేలే విజయం సాధించారు. రీసెంట్గా WTT కంటెండర్ ట్యూనిస్ 2025 మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన జంటగా వార్తల్లోకి వచ్చారు. ఎక్కడ జరిగిందంటే ఏదైనా క్రీడకు సంబంధించి ఈవెంట్ చూస్తే ఎక్కడ జరిగింది, ఎవరు నిర్వహించారు, ఎవరు గెలిచారు, మన భారతదేశానికి సంబంధించి. భారత టేబుల్ టెన్నిస్ జంట మనుష్ షా మరియు దియా చిటేలే ట్యూనిస్ ఏంటంటే ట్యూనిషియా రాజధాని, అక్కడ జరిగిన WTT కంటెండర్ ట్యూనిస్ 2025లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ని గెలుచుకున్నారు. సో టేబుల్ టెన్నిస్కి సంబంధించి ఫైనల్లో భారత జంట ద్వితీయ సీడ్ జపాన్ జంట పైన గెలుపొందడం జరిగింది. వరల్డ్ టేబుల్ టెన్నిస్ 2021లో ప్రారంభం, ఎందుకంటే వీరే నిర్వహించారు కదా. అండ్ ITTF ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. ట్యూనిషియా రాజధాని. ఓకేనా. ఎస్. ఈరోజు ప్రశ్న, ఇటీవల విడుదలైన, మీకు ఆల్రెడీ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ చెప్పాను, ఇటీవల విడుదలైన నంబియో భద్రతా సూచిక సేఫ్టీ ఇండెక్స్ 2025, నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2025 ఆధారంగా ప్రపంచంలో మొదటి స్థానంలో అంటే సురక్షిత దేశంగా ఏ దేశం ఉంది, ఈ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఈ సూచీకి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు ఎంతవరకు గుర్తుంటే అంతవరకు సమాధానాన్ని ఇవ్వండి. ఓకేనా. కానీ ప్రతి ఒక్కరి నుండి సమాధానాన్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా. ఎస్. మీ నుండి నేను కోరుకునేది ఏంటంటే ఒక లైక్ అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క ఫీడ్బ్యాక్. ఇక ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు, భారత్ ఫ్రాన్స్ రఫేల్ డీల్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఉగాండాలో ఎబోలా సూడాన్ వైరస్ వ్యాప్తి ముగింపు. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన ఒక పావర్టీ రిపోర్ట్. నెక్స్ట్ కోస్టల్ స్టేట్స్ మీట్ 2025. నెక్స్ట్ కైలాస్ మానస్ సరోవర్ యాత్ర 2025 షెడ్యూల్ అనేది వార్తల్లోకి వచ్చింది 5 ఏళ్ల తర్వాత. భారత అణు విద్యుత్ రంగంలో 49% విదేశీ పెట్టుబడికి అనుమతి. అండ్ స్పేస్లో సౌర విద్యుత్ ఉత్పత్తి జపాన్ వినూత్న ప్రణాళిక. భారత నౌకాదళం నౌకా విధ్వంస క్షిపణి పరీక్షలు విజయవంతంతో వార్తల్లోకి వచ్చినాయి. పర్యాటకం ద్వారా వచ్చిన విదేశీ మాదక ద్రవ్యం ఎట్లా ఉంది భారతదేశంలో. అండ్ CSIR, IMMT మరియు రష్యా సంబంధించి సంస్థల మధ్య ఒప్పందం దేనికి సంబంధించి, క్రిటికల్ మినరల్ సంబంధించి. అండ్ మేఘాలయ స్ట్రాబెరీ ఫెస్టివల్ 2025 షెడ్యూల్. ఆపరేషన్ కగార్ ప్రస్తుతం సరిహద్దులో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరుగుతున్న ఆపరేషన్. అండ్ వజ్రా సూపర్ షాట్ ఇటీవల వార్తలకు వచ్చిన ఒక టెక్నాలజీ, ఒక గన్ అనుకోండి, డ్రోన్లను గుర్తించి పేల్చేసేది. అండ్ మిస్ వరల్డ్ 2025 తెలంగాణ రాష్ట్ర ఆతిథ్యంలో ప్రత్యేకతలు, లోగో ఆవిష్కరణ. అండ్ చరిత్రకారుడు
ఎంజిఎస్ నారాయణన్ గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్గా కె రామకృష్ణారావు గారు నియమితులయ్యారు శాంతికుమార్ గారి స్థానంలో. మనుష్ షా, దియా చిటేలే ఇటీవల WTT కంటెండర్ ట్వినీస్ 2025 మిక్స్డ్ డబుల్స్ టైటిల్ని గెలుపొందిన భారతీయ జంటగా. అండ్ ఈరోజు ప్రశ్న, నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2025 ప్రకారము సురక్షిత దేశం ఏంటి, సేఫెస్ట్ కంట్రీ ఏంటి, ఆ సూచిలో భారతదేశం యొక్క స్థానం ఏంటి? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వీడియోని షేర్ చేయండి. ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి మరైనా చెప్తాను. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.